పరాధీనతకి లోనైన కైకేయి కారణంగా పితృవాక్య పరిపాలనాబద్ధుడై సీతాదేవితో లక్ష్మణస్వామితో 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసిన శ్రీరాముడు సీతాదేవిని రావణుడు అపహరించగా రామభక్తుడైన హనుమంతుడు సుగ్రీవాది వానరుల సహాయంతో వారధి నిర్మించి లంకానగరాన్ని చేరి విభీషణుడికి అభయమిచ్చి రావణుని అతని బంధుమిత్ర పరివారమును సంహరించి సీతాదేవి లక్ష్మణస్వామి వానర ప్రముఖులతో అయోధ్యను చేరినప్పుడు అయోధ్యావాసులు భరతఖండంలోని ప్రజలు దేవతలు మహర్షులు మొదలైన వారంతా ఎంతగా పులకరించి శ్రీరామ పట్టాభిషేకాన్ని వైభవంగా జరిపారో అదేవిధంగా 500 సంవత్సరాల క్రితం దుర్నీతి స్వార్థబుద్ధి గలవారిచే తన జన్మస్థానమైన అయోధ్యలో తన వైభవాన్ని తాత్కాలికంగా కోల్పోయిన శ్రీరాముడు రామదండు వానర ప్రముఖుల వంటి నేతల మహాత్ముల రామభక్తుల త్యాగధనుల నిరంతర శ్రమ ఫలంగా త్యాగఫలంగా నేడు అంగరంగ వైభవంగా అయోధ్యలో రామమందిరంలో బాలరాముని ప్రతిష్టకు అయోధ్యావాసులు భరత భూమిలోని శ్రీరామ భక్తులు ప్రపంచమంతా నిండిన ప్రవాస భారతీయ శ్రీరామ భక్తులు అందరూ పట్టరాని ఆనందోత్సాహాలతో పులకరిస్తున్న అత్యంత చారిత్రక ఘట్టమది. ఇది రామరాజ్యానికి నాంది.